వైసీపీ చేస్తున్న అభివృద్ధిని కొందరు ఓర్చుకోలేక ప్రభుత్వంపై ఏదో ఒక రకంగా బురద జల్లుతున్నారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఎవరెంత దుష్ప్రచారం చేసినా మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని స్పష్టం చేశారు. నెల్లూరు 43వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. నెల్లూరు 43వ డివిజన్ పరిధిలోని డైకస్ రోడ్ మటన్ మార్కెట్ నుండి కొట్టమిట్ట షాదీ మంచిల్ వరకు 49 లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు శుక్రవారం నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. జనవరి నెల కల్లా ఆ డివిజన్లో చేస్తున్న పనులన్నీ పూర్తయిపోతాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎవరూ చేయనంత అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే కొందరు కావాలనే అభివృద్ధి లేదంటూ ప్రచారం చేస్తున్నారని, అభివృద్ధి జరిగిందో లేదో ప్రజలకు బాగా తెలుసన్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వమే వస్తుందని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద కుటుంబాలలో ఐప్యాడ్లు వాడచ్చు, ట్యాబ్లు వాడచ్చు, ల్యాప్టాప్లు వాడచ్చు పిల్లలు. కానీ ఆ కుటుంబాలలో పిల్లలు చెడిపోరు. కానీ పేద బిడ్డలకు సంబంధించి 8వ తరగతి పైన టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ట్యాబ్స్, సిస్టమ్స్, ఐప్యాడ్స్ వాడుతూ ఉన్నారని ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో 8వ తరగతి పైన చదివే ప్రతి పిల్లలకి కూడా ట్యాబ్స్ ఇచ్చి టెక్నాలజీని పెంచుతూ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకా మెరుగుపరుస్తుంటే మాత్రం అక్కసుతో ఈరోజు దాంట్లో బూతు బొమ్మలు చూస్తున్నారు, రకరకాలు చూస్తున్నారు, పిల్లలు చెడిపోతున్నారు అని చెప్పి 1.5 పేజీ రాసేవే నీకు మనసు ఎట్లొప్పింది. ఈరోజు గుండె మీద చేసుకొని చెప్పు, నీ మనవాళ్ళు 8th, 9th క్లాస్లో ల్యాప్టాప్లు వాడట్లేదా? ఈనాడు రామోజీరావు గారిని అడుగుతా ఉన్నా, నీ మనవాళ్ళలో మనవరాల్లో 8వ క్లాసో 9వ క్లాస్ చదువుతున్న వాళ్ళు మీ కుటుంబాల్లో ల్యాప్టాప్లు వాడట్లేదా, ఐప్యాడ్లు వాడట్లేదా, ట్యాబులు వాడట్లేదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు పెద్ద స్కూల్స్కి ఏ స్కూల్కైనా పోదాం. నారాయణ గారిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని మనవడు దేవాంశు ఆయన 2-3 ఏళ్లలోనే 5-6 భాషలు నేర్చుకున్నారని చెప్తుంటారు కదా, వాళ్ళు ట్యాబులు వాడట్లేదా? మీరే చెప్తారు చంద్రబాబు నాయుడు కంప్యూటర్ పితామహుడు, కంప్యూటర్ కనుక్కుంది ఆయన అని. అట్లాంటిది ఈరోజు పేద బిడ్డలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 8వ తరగతి చదివే పిల్లలందరికీ కూడా ట్యాబ్లు అందితే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంకా దగ్గర అవుతుంది, వాళ్ళకి కూడా టెక్నాలజీతో పాటు పెరగాలి అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో చేస్తే మాత్రం 1.5 పేజీ కేటాయించావయ్యా. పొదంప మీ పిల్లలు చదివే పెద్ద పెద్ద స్కూల్స్లో ఓక్రిడ్జ్ కానీ, ఎస్ నా పిల్లలు 6వ క్లాసు, వాళ్ళు కూడా ఈరోజు ల్యాప్టాప్ అప్పుడప్పుడు అనుకుంటాం. చిన్నపిల్లలు ఈరోజు వాళ్ళు కాన్ఫిగరేషన్స్ చెప్తా ఉన్నారు, ఈ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ కావాలి అని అడిగే పరిస్థితులకు వచ్చేసింది ఈరోజు పిల్లలు ఒక మేధాశక్తి. ఎందుకంటే పెరిగే కొద్ది వాళ్ళు కూడా ఇదవుతూ ఉన్నారు, వాళ్ళు ఈరోజు ల్యాప్టాప్లు వాడుతున్నారు. ఎక్కడ ఈరోజు ఓక్రిడ్జ్ స్కూల్స్లో కానీ పెద్ద పెద్ద స్కూల్స్లో 8th క్లాస్ వాటికి ల్యాప్టాప్స్ ఇవ్వట్లేదా, ట్యాబ్స్ వాడట్లేదా? అంటే ఆ పిల్లలు చెడిపోవట్లేదు. కానీ పేద బిడ్డకి ఇస్తే మాత్రం పేద పిల్లలు చెడిపోతున్నారు. ఏమేమి మనుషులయా మీరు?